హాయ్ ఫ్రెండ్స్, ఇది 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.1 10th పేజ్ నెంబర్ 10 ఫస్ట్ సమ్ అనమాట. ఇచ్చింది ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఇచ్చిన ప్రతి నెంబర్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలంట. అంటే 140 అనే నెంబర్ని ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలి. అంటే దీన్ని మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో స్ప్లిట్ చేసుకుందాం. 140ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో డివైడ్ చేసుకుంటే ఫస్ట్ 140ని 2తో డివైడ్ చేస్తే అంటే ఈ 140లో హాఫ్ 70. మళ్ళీ ఈ 70ని 2తో డివైడ్ చేసుకుంటే 2తో డివైడ్ చేస్తే 70లో హాఫ్ 35. మళ్ళీ ఇక్కడ 2 టేబుల్ 3 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 5 టేబుల్ 7 టైమ్స్. అంటే ఇక్కడ 140 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. 2 ఎన్నిసార్లు వచ్చినాయి మనకి? 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 పవర్ 2 హియర్ 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 అనమాట. ఇది ఫస్ట్, ఇది 140 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ సెకండ్ సమ్ ఎంత ఇచ్చాడు? 3825. దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంతో రాసుకోవాలండి మనం. ఫస్ట్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనం 5తో డివైడ్ చేసుకోవచ్చు, లేకపోతే దానికంటే ముందున్న నెంబర్స్ 2, 3 ఏదైనా డివైడ్ అవుతుందో చూసుకోవాలి. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 2 డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 3 అయ్యే ఛాన్స్ ఉందా? 3 + 8 11, 11 + 2 13, 13 + 5 18. 18 అనేది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి ఈ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది 3తో డివైడ్ అవుద్ది. ఈ పక్కన నేను దాన్ని 3825 అనేదాన్ని ఫస్ట్ 3తో డివైడ్ చేసుకున్నా. ఫస్ట్ ఈ 3825 అనేదాన్ని ఫస్ట్ 3తో డివైడ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి? 3 1s are 3 minus here drop the 8, here 0 drop the 8. Next 3 2s are 6, 8 minus 6 2, here drop the 2. 3 7s 21, here drop the 5. 3 5s 15. అంటే ఈ మనం 3825ని 3తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 1275 అనే నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఈ 1275 అనే నెంబర్ని 1275 అనే నెంబర్ని మళ్ళీ 3తో డివైడ్ చేద్దాం మనం. 3 4s 12, 0 drop the 7. Next 3 2s 6, 3 2s are 6, 7 minus 6 అంటే 1 drop the 5. 3 5s 15 మీన్స్ దీన్ని మనం 3తో డివైడ్ చేసుకుంటే 425. నెక్స్ట్ మళ్ళీ 3తో డివైడ్ అవుద్దా? 4 + 2 6, 6 + 5 11 వచ్చింది కాబట్టి 5తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ యూనిట్స్ ప్లస్లో 5 ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా 5తో డివైడ్ అవుద్ది. ఇది ఇక్కడ డివైడ్ చేసుకున్నాను నేను. 425 అనేదాన్ని 5తో డివైడ్ చేసుకుంటే 5 8s 40, here 2 drop the 5. 5 5s 25. దీన్ని 5తో డివైడ్ చేసుకుంటే మనం 85. అగైన్ డివైడ్ విత్ 5 విల్ గెట్ 17. అంటే ఈ 3825 అనేదాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకుంటే 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 7. అంటే 3 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 పవర్ 2, 5 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 5 పవర్ 2 ఇంటూ 17. ఓకేనా?
నెక్స్ట్ థర్డ్ వన్ 156. ఈ 156 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే 156 2తో డివైడ్ చేసుకుంటే 156లో హాఫ్ మన పక్కన ఇక్కడ 156ని ఫస్ట్ 2తో డివైడ్ చేసుకుంటే ఈ 156ని ఫస్ట్ 2తో డివైడ్ చేసుకుందాం. 2 7s 14. Here 15 minus 40 means 1. Drop the 6. 2 8s 78. 16. Here 78. Then 2తో డివైడ్ చేస్తే అగైన్ డివైడ్ విత్ మరి 2తో డివైడ్ అవుతుందిగా 2తో డివైడ్ చేసుకుంటే 78ని అంటే 78లో హాఫ్ 2 3s are 6. Here 7 minus 6 means 1. Here drop the 8. 2 9s 18. It means 39. Again 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 3తో. Here 1 time 9 3 times. It means 2 into 2 into 3 into 13. అంటే 2 power 2 into 3 power 1 13 power 1. నెక్స్ట్ నేను ఫోర్త్ వచ్చి ఇచ్చింది 5005. దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంతో రాసుకోవాలంట. ఈ 5005 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2 టేబుల్లో పోదు 3 టేబుల్లో పోదు, అంటే యూనిట్స్ ప్లస్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 2 టేబుల్లో పోదు. మొత్తం యాడ్ చేసుకుంటే 10 వచ్చింది కాబట్టి 3 టేబుల్లో కూడా పోదు. అంటే మనకు తెలిసింది డైరెక్ట్గా 5 టేబుల్లో తీసుకుంటున్నాను నేను. 5 టేబుల్లో 5 హియర్ 1 10 టైమ్స్ హియర్ 0 1 5 టేబుల్లో ఫస్ట్. నెక్స్ట్ ఈ 1001 అనేది ఏ టేబుల్లో పోద్ది మనకి? సరే 7 టేబుల్ మనం చెక్ చేసుకుందాం. 1001 ఫస్ట్ 7 ones are 7. నెక్స్ట్ 3 హియర్ డ్రాప్ ద 0. 7 4s 28. Next here 30 minus 28 means 2. Drop the 1. Here 7 3s 21. Here 0. It means in the 1001లో 7 అనేది 143 times డివైడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మనం డైరెక్ట్గా 11 టేబుల్ ఈ 1 3 రాసుకుంటే సరిపోద్దిగా 13 times. అంటే 5 into 7 into 11 into 13. మన దీనికి 5 power 1 అంటే 5 అనేది 1 టైమే ఉంది, 7 అనేది కూడా 1 టైమే ఉంది, 11 అనేది కూడా 1 టైమే ఉంది కాబట్టి 11 power 1 into 13 power 1. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇచ్చింది 7429. 7429 ఇచ్చాడు. 7429 ఫస్ట్ ఈ 7429 అని దాన్ని ఫస్ట్ మనం 17 టేబుల్తో కానీ 19తో కానీ 23తో కానీ డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 7 4 2 9 ఫస్ట్ 17తో డివైడ్ చేస్తున్నా. 17 4s are 68. 74 minus 68 means 6. Here drop the 2. Next 17 3s are 51. Here 62 minus 51 means 11. Here next drop the 9. 17 7s are 119. This is 0. అంటే దీన్ని 17తో డివైడ్ చేసుకుంటే మనం 437. నెక్స్ట్ దీన్ని 19తో డివైడ్ చేద్దాం ఒకసారి. 19 or 23 19తో డివైడ్ చేద్దాం.
437 అనేదాన్ని 19తో డివైడ్ చేసుకుంటే 2 టైమ్స్. 19 2s are 38. Here 43 minus 38 means 5. Here drop the 7. 19 3s are 57. It means 23. అంటే 17 into 19 into 23. 17 power 1, 19 power 1, 23 power 1. ఓకేనా? అర్థమైందో సమ్ము?